బావా, మా తిమ్మమ్మను బాలవీరునికిచ్చి వివాహం చేయదలిచాం. మీ అభిప్రాయం చెప్పండి. మాకే అభ్యంతరం లేదు బావగారు. వాడు మీ మేనల్లుడు. మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి మీరు ఎవ్వరినీ అడగనవసరమే లేదు. రంగరాజులు గారు, ఇక్కడ మీకు విషయం తెలియజేయాలి. వెంకటరాయల వారికి బాలవీరుణ్ణి ఇల్లరికి తల్లుడుగా చేసుకోవాలని ఉంది. చూడండి, నేను వృద్ధుణ్ణయ్యాను. నా తమ్ముడు కృష్ణరాజు క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. నా కుమారుడు వెంకటపతిరాయలు అంత సమర్థుడు కాదు. ఇక మాకు మిగిలింది బాలవీరుడే. బాలవీరుణ్ణి ఇల్లరికం పంపిస్తే మా గూటిబయలు సంస్థాన పరిస్థితి ఏమిటో మీరే ఒకసారి ఆలోచించండి. మా బాలవీరుణ్ణి ఇల్లరికం పంపుట మాకంత శ్రేయస్కరం కాదు. అయితే మమ్మల్ని కొంచెం ఆలోచించుకోనివ్వండి, చూద్దాం. ఇంతకీ బాలవీరుడేడి? అన్నయ్య, బాలవీరన్నయ్య, పెద్దనాన్నగారు బయలుదేరారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే పద. రండి. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అత్తయ్య గారు, పెళ్లి బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. నాన్నగారు, మరి బాలవీరుని పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? చూడు బాలవీర, మీ మామ వెంకటరాయుడు నిన్ను ఇల్లరిక పల్లుడు చేసుకోవాలనుకుంటున్నాడు. మరి నీ అభిప్రాయం ఏమిటి? చిన్నాన్నగారు, తిమ్మమ్మతో పెళ్లి నాకిష్టమే, కాని ఇల్లరికం మాటే కష్టంగా ఉంది. నా తల్లిదండ్రులు చనిపోయాక పెద్దమ్మ పెద్దనాన్నలే అమ్మా నాన్నలే నన్ను పెంచారు. మీ అందరి అభిప్రాయమే నా అభిప్రాయం. దరిద్రుడు, ఇల్లరికానికి సరే అనుంటే నా పతి వెంకటపతి రాయలు ఈ సంస్థానానికి రాజయ్యుండేవాడు. చూడు బాలవీర, వెంకటపతి రాయుడు నీ అంతటి సమర్థుడు కాదు. మాకా వయసు మీరింది. మన ఈ సంస్థానాన్ని, గంగరాజుల గౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత నీదే. పెద్దనాన్న, తిమ్మమ్మపై ఆశలైన వదులుకుంటాను కాని నీ మాట జవదాతను. వద్దునైనా అంత మాట అనుకు. అన్నగారైన వెంకటరాయలు గారిని ఒప్పించి తిమ్మమ్మతో నీ వివాహం జరిపిస్తాం. అహింసో పరమో ధర్మ. ఈ ప్రపంచమే దుఃఖభూయిష్టం. ఈ దేహం అశాశ్వతం. మనుషులు అసలు విషయాలు మరిచి విషయ సుఖములందు మోహమునకు గురి అవుతున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. మహామంత్రి ప్రభు, బాలవీరుడేడి? నిన్నటి నుంచి అతని జాడే లేదు. మహారాజా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏ చిల్లా కట్టే ఆట కోసమో వేట కోసమో వెళ్ళాడనుకుంటే వాని చెలికాడు ఇక్కడే ఉన్నాడు. హేమంతుడు ఇక్కడే ఉన్నాడా? రేయ్ హేమంత, బాలవీరుడెక్కడా? బాలవీరుడేమైనట్టు? అది బాలవీరన్నయ్య. అంటే బాలవీరుడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు అన్నమాట. తెలుసమ్మా. మా నూరికి 2 రోజుల క్రితం బౌద్ధ భిక్షులు వచ్చారు కదా, వచ్చి ఏదో బోధించారు కదా, దానికి ప్రభావితుడై చెప్పరా, చెప్పు. ఈ జీవితం, ఈ సంపదలు అన్ని తృణప్రాయం అని భావించి ఈ కోట, ఈ రాజ్యాన్ని వదిలిసి వెళ్ళిపోయాడమ్మా. నేనంత చెప్పినా వినలేదమ్మా. తను వెళ్ళిపోయేంత వరకు ఎవరితో చెప్పొద్దని నాతో ఒట్టించుకుని మరీ వెళ్ళాడమ్మా. అడవుల్లో ఏ పులో సింహమో వాణ్ణి చంపి తింటే పీడ విరగడవుతుంది. బాలవీర, ఎక్కడున్నావు నాయన? ఎన్ని కష్టాలు పడుతున్నావు? జయము జయము మహారాజా. ఎవరో జ్యోతిష్యుల వారు తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టండి. ప్రణామాలు మహారాజా. బాలవీరుడు కనిపించడం లేదని చింతించవలదు. బాలవీరుడు క్షేమంగానే ఉన్నాడు. కొండకోణంలో సన్యాసి అయి యోగులను ఋషులను కలుసుకొని జీవిత పరమావధి కనుగొనాలనే జిజ్ఞాసతో తిరుగుతున్నాడు. తప్పకుండా త్వరలోనే తిరిగి వస్తాడు. దానికి కొంత సమయం పడుతుంది. మీరేమీ చింతించకండి. చాలా సంతోషం. మీ రాక మాకు ఆనందాన్ని కలిగించింది. మంత్రి తిప్పన్న గారు, జ్యోతిష్ల వారిని సత్కరించి చిత్తం ప్రభు. పదండి. కృతజ్ఞతలు మహారాజా.
రాజా చెన్నకరాయల వారికి అభివాదములు. రండి శాస్త్రి గారు. మీరు నన్ను రమ్మని కబురు చేశారు, ఏమిటో సెలవివ్వండి. అవును శాస్త్రి గారు, తిమ్మమ్మ స్వయంవరానికి మంచి ముహూర్తం చూడండి. స్వయంవరమా? అవును. మంత్రి చెన్నబసప్ప గారితో సమాలోచన చేశాము. వారి వ్యూహం ప్రకారం తిమ్మమ్మకు స్వయంవరం ప్రకటిస్తే ఆ బాలవీరుడు ఎక్కడున్నా వచ్చి స్వయంవరంలో పాల్గొని గెలిచి తిమ్మమ్మను వివాహమాడతాడని చెప్పారు. దానికి మేము అంగీకరించాం. చిత్తం మహారాజా, వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉంది. మీరు నాకు సెలవిస్తే నేను బయలుదేరతాను. దయచేసి ఈ విషయం ఎక్కడా పొక్కనివ్వకండి. అటులనే. ప్రభువులకు ప్రణామములు. మంచిది. చూశావా చంద్రమతి, ఆ వెంకటరాయలు తన కుమార్తె తిమ్మమ్మకు స్వయంవరం ప్రకటించాడు. అది కేవలం ఇల్లరికపు అల్లుడిగా ఉండదలచిన వారే ఈ స్వయంవరంలో పాల్గొనాలట. ఇదిగో ఆహ్వాన పత్రిక. ఎంత కఠినాత్ముడు! మేనలుడిపై కొంచెమైనా కనికరం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నాడు? అవును, ఒకవేళ మనమే బాలవీరుణ్ణి ఇల్లరికపు అల్లుడిగా పంపుదామనుకున్నా వాడు మనకి అందుబాటులో లేకుండా పోయాడే. అంతా మన కర్మ. లేకపోతే బౌద్ధ భిక్షలు ఇక్కడికి రావటం ఏంటి? వారి మాటలు విని అన్నీ త్యజించి అడవులకు వెళ్లడం ఏమిటి? వాడు రాకపోవడమే మంచిది. చక్కగా నా భర్త రాజవుతాడు. వాడు ఏ కొండకోణంలో తిరుగుతున్నాడో ఏమో. ఈ స్వయంవరం గురించి వాడికి తెలిసేదెలా? కనీసం ఆ తిమ్మమ్మ పూజలైనా ఫలించి ఆ బాలవీరుడు తిరిగొచ్చి తిమ్మమ్మని పెళ్ళాడితే బావుంటుంది. ఆ జ్యోతిషులు చెప్పినట్టు బాలవీరుడు తప్పకుండా తిరిగొస్తాడని నాకు నమ్మకం ఉంది. మహారాజా, మీరు అనుమతిస్తే నేనే స్వయంగా వెళ్లి వెతుకుతాను. వద్దు మల్లయ్య, దండనాయకులను భటులను పంపించండి. చిత్తం మహారాజా. పెద్దమ్మ, నన్ను ఆశీర్వదించండి. చెట్టంత కొడుకు చెట్టుగుట్టల పాలయ్యాడని మేం బాధపడుతుంటే ఏమిట్రా ఈ పగట వేషాలు, పరాచకాలు? హేమంత, నాది పగటి వేషం కాదు పెద్దమ్మ. సాధువేషంలో వెళ్ళి సాధువు అయిన బాలవీరాన్ని పసికట్టచ్చని బయలుదేరాను. ఈ పెద్దమ్మ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. బిడ్డ తిమ్మమ్మ, అంతా మంచే జరుగుతుంది. బాధపడకు. మనోభీష్ట సిద్ధిరస్తు. స్వామి, మా చెల్లెలు తిమ్మమ్మ బావ బాలవీరునికి మనసొచ్చింది. వేరొకరిని భర్తగా అంగీకరించలేదు. ఎలాగైనా ఈ గండం నుంచి కట్టెక్కించేలా కాపాడు తండ్రి. అన్నయ్య, నా కల్లో అలివేలు మంగమ్మ శ్రీనివాసుడు కనిపించి అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి వెళ్లారన్నయ్య. దేవుడు కనిపించాడంట. ప్రేమల్లో తేలిపోతుంది పిచ్చిది. చెల్లి, భయపడవలదు. మీ వదిన మాటలో పట్టించుకోకు. నువ్వు శ్రీనివాసుని వరప్రసాదినివి, అందుకే నీకు అభయం ఇచ్చాడు. నిశ్చింతగా నిద్రపో. తెల్లవారి నూతన వధువులా నీలో సంతోషం వెళ్ళి విరియాలి. వెళ్ళమ్మా. అలాగే. గురుదేవులకు ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. స్వామి, నేను గూటిబయలు యువరాజు బాలవీరుడను. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు మరణించారు. ఈ జీవితం అశాశ్వతమని, దుఃఖభూయిష్టమైనదని విన్నాను. అందుకే విరాగినై సాధుకొండలో మీరున్నారని తెలిసి మీ వద్ద శిష్యుడిగా చేరాలనొచ్చాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. బాలవీరా, నీ కర్మఫలము ఇంకనూ తీరలేదు. నీవు గృహస్థుడవై మహాసాధ్వి ఓ ఇల్లాలికి భర్తవై మహావీరుడవై కర్షక కర్మయోగములతో భవసాగరము దాటవలసి ఉన్నది. ఆ శ్రీనివాసుడి వరప్రసాదంగా జన్మించిన తిమ్మమాంబ నిన్ను భర్తగా పొందాలని నీకోసం తప్పిస్తూ ఉన్నది. నీ మేనమామ ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. రేపు ఉదయమే స్వయంవరం.
నీకోసం తిమ్మమ్మ నారాయణులు ఎదురు చూస్తున్నారు. వెంటనే బయలుదేరు. అలాగా స్వామి, సమయం మించిపోయింది. నేనెక్కడికి ఎలా చేరుకోగలను? ఈ వేషంతో నిరాయుధుడని. ఓం శ్రీనివాసాయ నమః. స్వామి, ఓం శ్రీనివాసాయ నమః. మహాప్రసాదం. అదిగో ఆ కనిపించే అశ్వమును ఎక్కి వెళ్ళు. అది మనోవాయు వేగంతో నిన్ను తీసుకెళ్లగలదు. నీకు జయము కలుగ్గాక. ధన్యుడను స్వామి. చిత్తం మహారాజా. స్వయంవరంలో మొదటిగా కుంటిమద్ద సంస్థాన యువరాజు రామగోపాల నాయుడికి, పట్నం యువరాజు చెన్నకేశవరాయుడికి మధ్య పోటీ జరుగుతుంది. తిమ్మమ్మ నాదే. నన్ను విజేతగా ప్రకటించండి. నేనే వీరుణ్ణి. తిమ్మమ్మ నాదే. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేనున్నాను. వచ్చావా? రా, నిన్ను ఖండ ఖండాలుగా నరికేస్తా. నా ప్రతాపమేంటో చూపిస్తా. రా. వస్తున్నా. వద్దు, నన్ను చంపొద్దు. బాలవీరుడికి 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 బాలవీరుడికి. రాజుగారు, రాజుగారు, మా పెళ్లి కూడా జరిపించండి. అలాగే జరిపిస్తాం. ఆయుష్మాన్ భవ. బావా, పాలు. బావా, నా దగ్గర ఉన్నదేంటో చెప్పుకో. నీ సొగసు. అబ్బా, అది కాదు. నీకివ్వడానికి నేనేం తెచ్చానో చెప్పుకో. నీ మనసు. బావగారు భలే సరసలే. నా వెనకాలేముందో చెప్పుకోండి. అది నీ హృదయ ఫలకం. బాగా చెప్పావు బావా. సరే, చూడండి. అరే, అచ్చం నాలాగే ఉంది. నేనే చిత్రీకరించాను బావా. అయినా నన్ను చూడకుండానే నా ప్రతిమను ఎలా చిత్రించగలిగావు? అన్నే నారాయణుడు మీ రూపురేఖలు వర్ణిస్తూ ఉంటే నేనే చిత్రీకరించాను బావా. నన్ను నీ మనసులో బంధించి నా ప్రతిమను చిత్రించావన్నమాట. బాగు, ఈ బావుకు తగిన జానవే. మరి స్వయంవరానికి ఎలా ఒప్పుకున్నావు బాలా? నువ్వు తప్పక స్వయంవరానికి వచ్చి గెలుస్తావని. నేనొస్తానని నీకెలా తెలుసు? ఒకవేళ నేను రాకపోయింటే ఆ ఫణేంద్రుణ్ణి. లేదు బావా,
నీవు లేని జీవితం వ్యర్థమని నా జీవితం చాలించబోయాను. ఆ శ్రీనివాసుడు అలివేలు మంగమ్మలు నాకు కల్లో కనిపించి బాలవీరుడు స్వయంవరానికి వస్తాడని దీవించారు. ఆ శ్రీనివాసుడిపై నమ్మకంతోనే నేను ఈ స్వయంవరానికి సిద్ధమయ్యాను బావా. తిమ్మమ్మ, నిన్ను నా మాటలతో బాధపెట్టుంటే నన్ను క్షమించు. బావా, మీరలా మాట్లాడి మీకంటే పెద్దదాన్ని చెయ్యొద్దు. నేను మీకు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, సైనేషు రంభగా ఉండాలన్నదే నా కోరిక బావా. చాలు చాలు తిమ్మమ్మ, ఈ ఆనంద సమయంలో వేదనలకు తావివ్వద్దు. మామగారు, మా వివాహం జరిగి అప్పుడే చాలా కాలమైంది. విందు వినోదాలతో అత్తగారింట ఇంకెన్నాళ్ళుండగలను? గూటిబైల్లో మా పెదనాన్నగారికి ఫణేంద్రుడు పక్కలో బల్లెంలా తయారయ్యాడంట. నేను వెళ్ళివాడికి బుద్ధి చెప్పాలి, అలాగే మా సంస్థాన బాధ్యతలు నెరవేర్చాలి. అందుకే రేపే గూటిబైలుకు వెళ్లాలనుకుంటున్నాను. అల్లుడు, తిమ్మమ్మను చూడకుండా నేనొక్కరోజు కూడా ఉండలేను. మా తండ్రి గారే కాదు, మేం కూడా మా చెల్లెల్ని చూడకుండా ఉండలేము. అన్నయ్య, అవే మాటలు. పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది మెట్టినింట్లో కాని పుట్టినింట్లో కాదు కదన్నయ్యా. ఏమిటే తిమ్మమ్మ, పెళ్ళవగానే పుట్టింట ఉండబుద్ధి కావడం లేదా? నానమ్మా, అలా అనకు. భర్త అడుగుజాడలో నడవటమే ఉత్తమ పతివ్రత ధర్మం. ఈ ప్రపంచంలో ఎంతో మంది పతివ్రతలు తన భర్త అడుగుజాడల్లోనే నడిచారు. నేను వారిలాగే. తండ్రి, నాదొక కోరిక. చెప్పు తల్లి. ఆంజనేయ శాస్త్రి గారిని మాతో పంపించండి. మాకు పురాణ కాలక్షేపాలకు తోడుగా ఉంటారు. అలాగే తల్లి. బావా, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఏమిటి తిమ్మమ్మ? నేను ఎంతో ఇష్టంగా పూజించే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మనతో తీసుకురావచ్చా? అదేంటి తిమ్మమ్మ అలా అడుగుతున్నావు? దేవుడి విగ్రహం తేకూడదని ఎవరైనా ఆంక్షలు పెడతారా? అది కాదు బావా, గంగరాజుల వారు శైవులు కదా, మీ ఇంట. అయ్యో తిమ్మమ్మ, శివకేశవులకు భేదం లేదని నీకు తెలీదా? సందేహించక ఆ విగ్రహం కూడా నీతో పాటు తెచ్చుకో. మరదలా తిమ్మమ్మ, నీ ప్రయాణానికి అంతా సిద్ధం. ఇదిగో వస్తున్నా వదినా. అయినా వెంకట్రాయ, దీర్ఘ సుమంగళి భవ, సుపుత్ర ప్రాప్తిరస్తు.